అయినా పార్టీలో ఉన్న కొంతమంది చేసిన ఈ పని వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీకున్నటువంటి సన్నిహిత సంబంధాలు, మరి ఆయనైనా ఎందుకు ఒక అవకాశం ఇద్దాంలే అని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ప్రెజర్కి గత 2 years నుంచి ఇస్తూనే వాళ్ళు ఇచ్చిన ప్రెజర్కి టికెటే ఇవ్వకూడదు, వాళ్ళు ఇచ్చిన ప్రెజర్కి నన్ను పక్కన అలా ఉంచకూడదు అసలు. కానీ ఆ ప్రెజర్కి తట్టుకోలేక పాపం ఆయన చేయాల్సి వచ్చింది. మరి ఆ స్థాయిలో టెక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి నిలబడి వాళ్ళేవారు సార్. అంతే మరి వీక్ అయిపోయింది పార్టీ. మరి అంతే కదా. ఆ తిలక్గాడు అని ఉన్నాడు, వాడికి అచ్చెన్నాయుడికి మంచి రిలేషన్స్, వాళ్ళ వ్యాపార సంబంధాలు, వాళ్ళు మాట్లాడుకుంటారు, పుట్టినరోజులకు మాట్లాడుకుంటారు, అన్నింటికి ఫోన్లు చేసుకుంటారు, అర్ధరాత్రి రాజకీయాలు మాట్లాడుకుంటారు, పగలొచ్చేమో వైసీపీ అంటారు. ఇలాంటి ద్రోహులు పార్టీకి ఉంటారు. ఏం చేస్తాం, ఇలాంటి వాళ్ళు వాళ్ళకి నచ్చుతారు, వాళ్ళకి సంబంధాలు. కింజరాపు వాళ్ళకి ధర్మాన వాళ్ళకి మంచి స్ట్రాంగ్ రిలేషన్స్. ఈ కాన్సెప్ట్ ఎవరు లైక్ చేస్తే వాడే అక్కడ లీడర్ శ్రీకాకుళంలో. నేను చీల్చి చెండాడుతాను కాబట్టి నేను వాళ్ళకి శత్రువు. లేదు మాకేమైనా ఆస్తులు గొడవలు, అంతస్తులు గొడవలు, కారణాలు చెప్పమనండి. కొన్ని ఫిర్యాదులు ఏవో జిల్లాలో ఒకసారి వినిపించమనండి. మీరే ఒకసారి వెళ్ళండి. మీ శ్రీనివాసులు అంటున్నాడు, ఏంట ఫిర్యాదులు చెప్పండి సార్, చెప్పండి తెలియజేస్తామని చెప్పనండి. నా వ్యక్తిగత కారణం తప్ప ఇంకేదైనా ఫిర్యాదు ఉంటే చెప్పమనండి సార్. మైనింగ్ వ్యాపారాలు ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు? ఆపేసినారు కదా, మొత్తం ఆపేసారు. అన్ని బంద్ అయిపోయింది. అవన్నీ బిగ్ లాస్, చాలా లాస్. మళ్ళీ ఇప్పుడు పార్టీలో కూడా లేరు. మరి ఎట్లా సార్ వాటన్నిటిని ఎట్లా మళ్ళీ తిరిగి దేవుడు టోటల్ గా ఆగిపోయినాయి సార్? టోటల్ అన్ని అయిపోయింది. ఆత్మస్థైర్యం అంటే ఈ బిజినెస్ ద్వారా ఇప్పుడు మీరు ప్రస్తుతం ఈ టెక్స్టైల్స్ లోకి వచ్చాను. ప్రజలు ఉన్నారు కదా సార్, ప్రజలే దేవుళ్ళని నేను నమ్ముతాను ఎప్పుడు. దేవుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని రామారావు గారు అంటారు, ఎన్టీఆర్ గారు. ఎందుకన్నారు ఈ మాట ఒకసారి బాగా పరిశీలిస్తే దానిలో అర్థం ఇదే. ప్రజలు దేవుళ్ళు, వాళ్ళకి మనం అన్ని విషయాలు చెప్పుకుంటే, మన పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు తీసుకెళ్ళాలా అగ్రభాగాన్ని కూర్చోబెడతారు. ఈరోజు అదే జరిగింది తెలంగాణలో. ఇప్పుడు మీరు స్టోర్లో కింద వెళ్ళి కొనుక్కోండి. మీరుంటారని వచ్చాం సార్, మీ స్టోర్ అని వచ్చాం సార్, 30 కిలోమీటర్ల నుంచి వచ్చాం సార్, విజయవాడ నుంచి వచ్చాం సార్, విజయనగరం నుంచి వచ్చాం సార్, శ్రీకాకుళం నుంచి వచ్చాం సార్, ఎక్కడో నిజామాబాద్ నుంచి వచ్చాం, సూర్యాపేట నుంచి వచ్చామని వస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది మాకు కార్పొరేషన్ కాదా? వాళ్ళు వచ్చి మీరెన్ని చేయండి, మీరెన్ని బ్రాంచెస్ పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం సార్ అని అంటుంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తుంది. అలాగే ఆంధ్ర ప్రజలందరికీ కూడా వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ కలిపి ఎంతమంది నన్ను వెలివేయాలని ప్రయత్నించినా, ఎంతమంది నన్ను సస్పెండ్ చేయాలని ప్రయత్నిస్తున్నా, ప్రజలు మాత్రం హక్కును చేర్చుకుంటున్నారే. ఈరోజు ఏదైతే తప్పుని మీరు సస్పెండ్ చేయించారో ఆ తప్పుకి 70% 80% నేను పాజిటివిటీలోకి వచ్చేసినానే. అనుకూలమైనటువంటి పరిస్థితి నన్ను అర్థం చేస్తున్నారు జనం. మీరెవడయ్యా నలుగురు అర్థం చేసుకోకపోతే వచ్చిన నష్టం ఏంటి? లక్షలాది కోట్లాది మంది ప్రజలు 2 రాష్ట్రాల్లో అర్థం చేస్తారు. వాణి గారు వాళ్ళు పిల్లలు కూడా అంతా సైలెంట్ అయిపోయారు కదా, వాళ్ళకని నేను చూసుకుంటున్నాను. మీరు చూసుకుంటున్నారు, సైలెంట్ అయిపోయారు వాళ్ళే. నేను చూడకపోతే వీళ్ళు చూస్తాను, నేనే కదా చూస్తాను. నేను చూసుకుంటున్నాను కదా. నేను నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం తప్పు అయితే క్షమించమని ప్రజలకు కోరాను. నా నిర్ణయంలో కారణాలు ఇవి అని చెప్పాను, అర్థం చేసుకున్నారు. ఈ రోజు నా నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇద్దరు కలిసే తిరుగుతున్నామండి, ఇద్దరు కలిసే పెళ్లిళ్ళకి వెళ్తున్నాం, ఏ ఫంక్షన్ కైనా ఇద్దరు కలిసే వెళ్తున్నాం. తప్పు చేస్తే వెళ్ళగలమా? తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని పిలుస్తారా, గౌరవిస్తారా? దాన్ని ప్రాక్టికల్ గా నేను రుజువు చేసి చూపెడుతున్నా సార్. అదొకటి డాక్టరేట్, అదొకటి మీరు కొనుక్కున్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అందులో వాస్తవం ఏంటి సార్? ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి లా చేసిన వాడికి డాక్టరేట్ పెద్ద సమస్య. నాకే పెద్ద కష్టం, నేను చదువులేను కాదు. లిటరేచర్ గా నేను పిహెచ్డి చేయాలని ఆ రోజుల్లోనే జాయిన్ అయ్యి మళ్ళీ పిహెచ్డికి 5 సంవత్సరాల టైం వృధా అవుతుంది. అయినా నా కాన్సెప్ట్ పిహెచ్డి చేసి ఏం చేస్తాను, రీడర్ చేయాలి, ప్రొఫెసర్ చేయాలి, ఈ లైఫ్ అలా వెళ్ళిపోతుంది. వద్దు, నేను ఏదైనా బిజినెస్ అయినా చేయాలి, పాలిటిక్స్ లోనే ఉండాలి, ఏదైనా ఒక పాపులర్ ఫీల్డ్ లో ఉండాలన్నది నా నిర్ణయం చిన్నప్పటి నుంచి. కాబట్టి అది పక్కన పెట్టేసి వచ్చేసి బిజినెస్ లో దూరాను. అకాడమిషియన్ గా కాలేజీలు పెట్టాను, జూనియర్ కాలేజీలు 3 కాలేజీలు, ఒక ప్రైవేట్, ఒక ట్యూటోరియల్స్, ఇవన్నీ నాకు ఉండేవి. నేను పీజీ పెట్టి పీజీ నుంచి బయటకు వచ్చిన 23వ సంవత్సరమే నాకు విద్యా సంస్థలు ఉన్నాయి. 23వ సంవత్సరం కల్లా నేను బిజినెస్ మ్యాన్. ఆ తర్వాత మైన్స్, 29వ సంవత్సరం ఉన్నప్పటికీ మైన్స్, 35వ సంవత్సరం ఉన్నప్పటికీ వరల్డ్ క్లాస్ మైన్స్, ఐకాన్ బ్రౌన్ గ్రానైట్ క్వారీవాన్, రాజశేఖర రెడ్డి గారితో పరిచయాలు. ఎంతో చిన్న వయసులోనే చాలా చూశాను నేను. అభ్యున్నతి చూశాను, అధోగతి చూశాను, లేవటం చూశాను, పట్టం చూశాను, 2 చూశాను. నేను ఎక్కడ నాకు అనుభవాలు లేనివి కాదు, అన్ని చూసినటువంటి నాకు అన్ని పెద్ద సమస్య కాదు. కొట్టుకుని వెళ్తాం, చేస్తాం,
మైన్స్ ఆపేసిన శ్రీనివాస్ పోతాడు అనుకుంటున్నారు, పొరపాటు. ఇంకో దానిలో దేవుడు ప్రజలు చూశారు, ప్రజలతో గౌరవంగా ముందుకెళ్తున్నాం, ఏ నష్టం లేదు. సార్, రాజకీయాల్లో ఉన్న లీడర్స్ మీలాంటి వాళ్ళకి అంటే ఎక్కువ చాలా లాంగ్ ఉన్నటువంటి లీడర్స్ రాజకీయాలే జీవితంలాగా బ్రతుకుతారు. ఇప్పుడు మీకు ఏ పార్టీలో కూడా లేరు, అంటే మీకు రాజకీయాలు చేయకపోతే బ్రతకలేరు అన్నట్టుగా లీడర్స్ ఉంటారు. మీరు పిఆర్పిలో గతంలో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన తమ్ముడు, ఇప్పుడు చిరంజీవి గారి తమ్ముడు జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు. ఒకవేళ జనసేన లీడర్స్ నుంచి ఏదైనా మీకు మంచి అవకాశం, మరలా మీరు అదే నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీకు అవకాశం ఇస్తామంటే వెళ్తారా? నేను ఇప్పుడు ప్రజలతో ఉన్నాను సార్, న్యూట్రల్ గా ఉన్నాను. నా నిర్ణయం ఏదైనా సరే ప్రజలే నిర్ణయించాలి. ఎందుకంటే నాకు ప్రతి అంశంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా నన్ను ఒక బిడ్డలా పెంచి నా టెక్కలి నియోజకవర్గ ప్రజలు, నా శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఇన్ని 2 రాష్ట్రాలకు పరిచయం చేసిన వ్యక్తిగా ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిందే వాళ్ళు. నేనేం చేసినా ఆ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని నేను చేయాలి. ప్రజల్లోకి పోతున్నాను ఇప్పుడు. 25వ సంవత్సరం, 26, 27, 28, ఇంకా 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. కంగారు ఎందుకు? ప్రజలే చెప్తారు, కాలమే నిర్ణయిస్తారు. మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మరలో 1 సంవత్సరం తర్వాత అయినా ఆ టెక్కల నియోజకవర్గానికి నువ్వే దిక్కాయా అని చెప్పి మీ మరలా వైసీపీ మిమ్మల్ని ఇన్ఛార్జిగా వేస్తారేమో అని మీ కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది నాకు. సార్, మనలో మన వర్కే మన కాన్ఫిడెన్స్ సార్, మన నిజాయితీ. కాన్ఫిడెంట్ లేకపోతే వేరే పార్టీల వైపు తొంగి చూసే అవకాశం నాలో ఎత్తి చూపడానికి నా వ్యక్తిగత కారణం తప్ప ఏమీ ఉండదు. నిజాయితీగా ఉన్నానన్నటువంటి నమ్మకం, ధైర్యం, ఇష్టం నాకు. అదే నా చేత మాట్లాడిస్తుంది. 2, ప్రజలకు సర్వీస్ చేసాం, సేవ చేసాం, నిస్వార్థంగా పనిచేసాం, ప్రజలు ఉన్నారు. ఈ రెండింటి మీద ఏదైనా జరగొచ్చండి. సస్పెన్షన్ అంటే ఏంటి అసలు? పాజ్. నా పనితీరు నుంచి కొద్ది రోజులు ఆగు అని అన్నారు. ఆగు అన్న మాట నుంచి కొనసాగు అనే మాట కూడా ఉంది కదా. లేకపోతే కొనసాగొద్దు, దీన్ని శాశ్వతంగా పక్కనే పెట్టేస్తాం, బహిష్కరించేస్తాం అన్న మాట కూడా ఉంటది కదా. సస్పెన్షన్ ఈజ్ నాట్ అన్ యాక్షన్ ఆర్ పనిష్మెంట్. సస్పెన్షన్ ఈజ్ జస్ట్ పాజ్. భాష తెలియనోడు, మీనింగ్ తెలియనోడు ఏదో కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్ నాకు సస్పెండ్ చేస్తాం అనుకుంటే అవదు. సస్పెన్షన్ ఇస్ ఎ పాస్. ఏం జరుగుతుందో, ప్రజలు ఏం చేస్తారో చూద్దాం, ప్రజలు ఎలా నిర్ణయిస్తారో చూద్దాం.